నారా లోకేష్ జన్మదిన సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం శ్రేణులతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటే త్యాగదనులు, మా పార్టీలో ఉన్న త్యాగదనుల ఈ నియోజకవర్గం. ఎంతోమంది నాయకులు ఉన్నారు ఇక్కడ, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కావాల్సిన నాయకులు ఉన్నారు. కానీ తెలుగుదేశం అధినేత మాట తప్పకుండా ఎన్నో త్యాగాలు చేశారు. ఇటువంటి నాయకుల సందర్భంగా మేము మా లోకేష్ గారి జన్మదినం సెలబ్రేట్ చేసుకుంటాం. మా అందరికీ ఆనందదాయకం. అంతేకాకుండా నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మేమందరం ఒకటే చెప్పబోతున్నాం. వచ్చే జన్మదినానికి నారా లోకేష్ గారికి 165 నియోజకవర్గాలు గెలిపించుకుని ఈ విజయవాడ పార్లమెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిపించుకుని వారికి వచ్చే బర్త్డే గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. ఇక్కడికి మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ గ్రాండ్గా అధికారంలో చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకుని గ్రాండ్గా ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాం. మన యువ నాయకుడు నారా లోకేష్ గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. ఆయన యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకుని రేపు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోయే ప్రభుత్వంలో వాళ్ళని సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయాణిస్తున్నారు. అటువంటి వ్యక్తికి మేమందరం, అటువంటి పార్టీకి మేమందరం పశు సైనికులు ఉన్నందుకు మేమందరం అదృష్టంగా భావిస్తా. త్వరలో జరగబోయే ఎన్నికల్లో 165 నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలిపించుకుందాం. అంతేకాకుండా పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఉమ్మడి తెలుగుదేశం జనసేన కార్యకర్తలను గెలిపించుకుందాం. కేసీఆర్ నాని గారు చంద్రబాబు నాయుడు అభివృద్ధిగా అడ్డుకుంటున్నారని చెప్పి ఆ గతంలో ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం. నేను పెద్ద నాయకుడిని అనుకున్నాను. స్థాయి లేని నాయకులు అందరూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు. మొన్నటిదాకా మా వాళ్ళందరూ ఎంపీ అనుకున్నారు. ఈ మధ్య అతను అవినాష్ అంచేడుగా ఆలోచిస్తున్నారు. అట్లాంటి అవినాష్ అంచేడు ఏం చేస్తాడు? తన పేరు రావాలంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాడు. కాబట్టి విమర్శిస్తూ ఉంటాడు. మరి 9.5 సంవత్సరాలు ఎంపీ చేసిన ఆయనకి వాళ్ళు గుర్తు రాలేదా? చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు విజయవాడ అని 2014 నుంచి 19 దాకా అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఆ రోజు ఎప్పుడు విమర్శించిన వ్యక్తి ఇతను పెద్ద ఓసరం వెళ్ళి ఎప్పటికప్పుడు రంగులు మారుతూ ఉంటాడు. టీఆర్పీలో రంగు మార్చాడు, తెలుగుదేశంలో రంగు మార్చి చంద్రబాబు నాయుడు విమర్శించాడు. ఇటువంటి ఓసరం వెళ్ళి మాటలు కూడా మనం గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. మన స్థాయి తగ్గిపోయినట్టు అవుతుంది. మా కార్యకర్తలను కొంతమంది తీసుకెళ్తాను త్వరలో అని కూడా అన్నారు. 4 మందిని కూడా తీసుకెళ్ళలేని వ్యక్తి కార్యకర్తలను తీసుకెళ్తారు. మా తెలుగుదేశం కార్యకర్తలు నీకు అంత చీప్గా కనపడరా? త్యాగదనులు, ఎన్నో సంవత్సరాల నుంచి పసుపు కుటుంబం మేము, ఎవ్వరూ కూడా నీ దగ్గరికి రాలేదు. అటువంటి వ్యక్తి కార్యకర్తలను తీసుకెళ్తారు. నువ్వు ఆలోచించుకో. నువ్వు 4 తీసుకెళ్ళావు, నీ స్థాయి అది. నీకు ఆఖరికి వైసీపీలో కూడా జనాలు ఎవరు రావట్లేదు. నేను చూసి వాళ్ళు కూడా విరక్తిగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడే తెలుగుదేశాన్ని ఇంత చక్కటి పార్టీని ఇబ్బంది పెట్టారు. మన పార్టీలో కొత్త ఇంకేం ఇబ్బంది పడతారు? అసలే మన వర్స్ట్ పార్టీ. అసలు దాంట్లో ఇంకో వర్స్ట్ తయారయ్యాడంటే మనం చాలా ఇబ్బంది పడతామని ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఇటువంటి మీరు చెప్పారు కదా, నిన్న బుద్ధ వెంకన్న గారు కూడా చెప్పాడు, లోకేష్ గడ్డంలో ఉన్న తెల్లు ఎంటకని కూడా పీకలేని వ్యక్తిని. నీ దాని గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం మాకు. ఓకే సార్.